గుడి వెనక ఒక గంట సేపు గుసా 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 అని మాట్లాడుతున్నారు. అమ్మ మా అయ్య మీ అమ్మతో వెనక గంట సేపు తమ బొంద ఆ బొందలోంచే వచ్చింది 100 ఏంటి అంటే 90 60 80 అయితే అన్నాడు. అంటే మధ్యలో ఏం అంకలేవు. సరే కానీ ఈ జైలేమో చూడండి ఏంటి 934 758 920 అబ్బో 1141 ఒరిజినల్ డూప్లికేట్. ఏమండి వస్తూ మీరు ఒక జోలు పెట్టుకుంటారా? అలా పెట్టుకోవచ్చారు ఏంటండి? ఏంటి మీకు అసలు విషయం తెలియదు. ఏంటి ట్రైన్లో ప్రయాణం చేశా. ఏ ట్రైన్లో? ట్రైన్లో పెట్టడానికి ప్రకాశం ఉంది, అన్ని ఉన్నాయి. ఆదని ప్రకాశంలో ప్రయాణం చేశారా? ప్రకాశం కాదండి, వందే భారత్లోని వందే భారత్లో ప్రయాణం చేశారా? డబ్బంతా కలిపండి ఒక జేబులో మూట కట్టిన ఆడికి మూట మూట కొట్టేసాడు. ఏ మూట? నీ ఎవరైనా చెప్పాల్సి వస్తుందండి. మా ఊళ్ళో కార్తీ రాజు ఉండండి అడిగి అబ్జెక్ట్ చిన్నపిల్ల కదా. అలా శ్రీ మహాలక్ష్మి కింద పడేస్తే ఏమవుతుంది తెలుసా? శివరాత్రిలో ఈ దేవి చౌక్ సెంటర్ లో ఎలా ఉంటారు కదా, ఆటోమేటిక్ గా ఈ రాజమండ్రి కార్పొరేషన్ చైర్మన్ అయిపోతాను. కలగాలి గోల్డ్ కొనుక్కోవడానికి నీకేం కావాలి అనుకోండి. ఆ చిల్లారంతా తీసి మా చేతిలో పెట్టండి. ఏంటి అన్ని తీసి మా చేతిలో పెట్టాలా? అంటే నేను చేతిలో పెట్టుకోవడం కనిపిస్తున్నాను నీకు. ఏంటి వేసినాక వెయ్యి అన్నారా? వెంటనే తీయి అన్నారా? మా ఇల్లు అండి, మేమేది చెప్తే అదే జరగాలి. మీరు తీస్తారా? మా అమ్మని పిలిచమంటారా? ఆగండి, మీ అమ్మ ఇక్కడ ఎక్కడా లేదు. నేనంతా లైన్ చూసుకుని వచ్చా. మీ అమ్మ ఎక్కడికి వెళ్ళి చెప్తున్నారు? మా కమిటీ చైర్మన్ గారిని తీసుకుని కోటకు అప్పాజీ కొట్టుకడికి వెళ్ళి కొట్టించుకుంటున్నాను. సోడా సోడా కదా ఆయన తీసుకొని సోడా ఇస్తున్నాడు. రాజమండ్రి కత్తి అనంతపురం ఎవడో
క్వశ్చన్ తెలుసండి ఏంటి? వేయమంగా వేసేది ఏమని మాది డబ్బే కదా మాకు సరదా తీరాలి కదా ఎంత డబ్బు పెట్టిన తర్వాత సరదా లేకుండా తీసేయండి అలాగండి మీకు సరదా మేము చేస్తాం కానీ ఫస్ట్ సరే తీసేయాలి తీసేయండి. అంతే కదా మీ అవసరం చూస్తారు కదా అవసరం చూస్తారా ఏంటి వ్యవస్థ గుర్రం గట్టి తింటారు బాధపడదంటండి ఉండి పీక్కోలేక ఎడుతుంది అనమాట పొంగి పీక్కోలేక తీసేద్దా అదే సొల్లు కాచుకుంటున్నారు ఆపడే బాబు ఏంటది ఏ సొల్లు కాచుకుంటున్నారండి ఒకసారి ఏం చేస్తున్నా చేశారా ఏంటి ఏంటి అలాగే సుళ్ళు గారిపోతుందండి సారీ సారీ ఒకసారి అండి నేను ఏం చేస్తున్నా నాకే తెలియదండి మీరేం చేశారు మాకు తెలుసు కానీ ఇంతవరకు అయింది మీరు అది తినే తెలియదు మా చేతులు పెట్టిన తీసేస్తా చిత్ర ఎక్కడ తీసేస్తావు చిత్ర ఏంటి పెద్ద సౌండ్ వచ్చింది మళ్ళీ ఉద్దిది తుఫాను వస్తుందేమో కాదు కాదు ఆకాశంలో వెళ్ళిపోతుందేమో కాదు బాబు గారు మీరుగా వంగారు కదా వంగినప్పుడు మీ బ్యాగ్ బాగా పరిస్థితి అయింది ప్యాంట్ వస్తుందా అవును చిత్ర నాకు కాపాడడానికి నేను ఇస్తే నేను పెట్టుకుంటాను నీది ఇస్తే నేను పెట్టుకుంటాను ఏమి లేవు ఏమండి మా అమ్మ పిన్నిసులు పెట్టుకుంటే చిలుము పట్టి కుచ్చుకొని రక్తం వచ్చి సెప్టిక్ అవుతుందని మా అమ్మ జిప్పులు హుక్స్లు పెట్టి చేసిందండి బుక్స్లు పెడుతుందండి మా ఇంట్లో పిన్నిసులు లేవు ఏంటండి జిప్పులు కూడా ఆటోమేటిక్ వదిలేస్తే జాగ్రత్త చూసి పెట్టుకోండి చక్కగా పెట్టుకుంటాం సెప్టిక్ అయ్యి ఏమి పెట్టుకోరన్నమాట సెప్టిక్ కాలు చూసి పెట్టుకుంటాను సరే చిత్ర ఇక సైకిల్ షాప్ ఉందా ఎందుకు క్యాంటీన్ బ్యాచ్ చేసుకుందాం వేసుకుంటా అవి ఇది చివరిలో ఉంది వేయించుకో పెట్టుకుంటాను ఏం పెట్టుకుంటా తీయలేదా శ్రీరామచంద్ర నారాయణ కష్టాలు
ఈ మాత్రం దాన్ని చెయ్యి. నిజంగా ఏంటిదా? అబ్బా, ఈ మాత్రం చేస్తారా? నా కోసం ముస్తాబా కూర్చున్నా. నా కోసం ముస్తాబాతో ఉన్నాడు కదా, బండ బండతో కొట్టుకున్నా ఒక భవానీ గారు. ఆయన ఏమన్నా అంటే అంటే ఆయన అంటే భవానీ గారు అంటే ఎవరో తెలుసా? మా అక్కకి అది లవ్వు కాదు, ఒట్టు కొవ్వు. మా ఇంటి చుట్టూ తిరుగుతాను. కొవ్వు పెట్టిన రాబోదు మీ ఇంటికి సాధువులు సన్నాసి వస్తారా? ఊరికే మీ ఎక్కడ ఆడతారా? మీ ఆ దగ్గర నా దగ్గర ఉంది, ఆడికంటే ఎక్కువ ఉంది. ఆస్తి ఆస్తి ఆస్తి. వాడు పందంతా కలిసి నా మందంతా ఆయన ఏమనంటే బాగుండు. బాగోదు. ఆయన అంటే నాకు లవ్వు కానీ ఒంట్లో కొవ్వు. ఆ కొవ్వు ఎక్కువ. అదే చెప్తాను కదా, ఊరికని ఊరికని ఇప్పుడు ఎవరితే పెట్టండి అర్థమైత్రిక ఏమండి, ఈ కొత్త ఉందని చాలా అందంగానే కదండి. ఏమండి, సరే కానీ సరే అది సరే కానీ సరే చెప్తున్నా, మీరు నాకు పట్టు చీరలు వేస్తానన్నారు, పట్టు వేస్తానన్నారు. ఏడు ఎక్కువైపోయి ఏది ఎక్కడుందో కనిపించట్లేదండి. ఏం చెప్పరా, నీకేం చెప్పరా? మా ఐదు 3 days నుంచి చావంటే చావు కాదు, బ్రతికంటే బతుకు కాదు. చచ్చాడు మాట్లాడుతాం, బ్రతికాడు బయట మాట్లాడుతాం. పొట్టు తీయక్క 3 days నుంచి నీకు లంగా తీసి పెట్టా, ఎక్కడ సేవ్ తీసి పెట్టా, మీ అమ్మ దుప్పటి తీసి పెట్టా, పొట్ల గుట్లో పెట్టా. ఇది బాగాలేదా? ఎందుకు అబద్ధాలు? మీ అయ్యి బాగోలేదా? పొద్దునేనండి మా అక్క నేను అమ్మ గుడికి వెళ్ళాం. అక్కడ మీ అయ్యి వచ్చాడు. అవును, దేవి చూసి వస్తాడు. వచ్చాడు, మా అమ్మను చూసి ఆ గుడి వెనక 1 గంట సేపు గుసా 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 అని మాట్లాడుతున్నారు. అమ్మ మా అయ్య మీ అమ్మతో గంటసేపు అవునే శత్రుద్దరు ముసలాడు గారు గంటసేపు పట్టారు టైం ఎక్కువ మాట్లాడుకోవడానికి. అది విషయం. మీ అమ్మతో మా అయ్య కూడా గంటసేపు అదే పట్టింటికి వచ్చేసి చిన్న డౌట్ అడగమంటారా? బాగారు రోజు మీరు మా ఇంటికి వస్తున్నారు కదా, మా అక్కని నన్ను రోజు చూస్తున్నారు కదా, మీరు ఎప్పుడు కూడా వస్తారు, ఉంగరాలు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, అటు నుంచి అట్టే వెళ్ళిపోతారు. కానీ బావగారు మంచం ఎక్కడం నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు వస్తాడో డబ్బులు ఇస్తాడో బట్టలు ఇస్తాడో ఏం చేయకుండా పోతాడు. మీ అక్క ఛాన్స్ ఇవ్వాలే కానీ